హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకేకే రెడ్డి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ రెడ్డి. ఈ రోజు మనతో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ యాంకర్ ఆశా గారు మన వెంచర్ ని విజిట్ చేశారు. సో ఈ వెంచర్ ఎలా ఉందనేది వారి మాటల్లో నేను తెలుసుకున్నాను. ఆశా గారు ఎలా ఉన్నారు? హాయ్ ఎంకేకే రెడ్డి. ఈ వెంచర్ చూస్తుంటే చాలా లావిష్ గా కనిపిస్తుంది. మనకి ఎప్పుడు చెప్తారో ఒక ప్లాట్ కొనుక్కుంటే అదే మన ఆస్తి అని, కానీ పిల్లలకి మాత్రం చదువులే ఆస్తి అంటారు. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది ఇక్కడ? సో ఎడ్యుకేషన్ పరంగా అంటే మన నెల్లూరు ఎడ్యుకేషన్ హబ్ గా పేరున్నటువంటి ధనలక్ష్మీపురం దగ్గరలో ఈ వెంచర్ అనేది ఉంటుంది. కొండపాలెం దగ్గర వస్తుంది. సో ఈ వెంచర్ అయితే ఎడ్యుకేషన్ పరంగా మనకి మేజర్ స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా మనకి చాలా నియర్ బై ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. ఇక ప్రతిసారి అందరికి వచ్చే డౌటే, ఈ వెంచర్ ఇక్కడే ఎందుకు కొనాలి అండ్ ఈ వెంచర్ లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఎంత విలువ ఇందులో మనం కొనుగోలు చేసుకోవచ్చు? మేజర్ గా చెప్పాలంటే ఎందుకు ఇక్కడే తీసుకోవాలంటే, ఇది మనకి నుడా అప్రూవ్డ్ వెంచర్ 15 acres లో వస్తుంది. సో బేసిక్ డెవలప్మెంట్స్ అనేది నుడాలో మనకి చాలా బాగుంటాయి. సో డాక్యుమెంటేషన్ పరంగా కానీ, సో డెవలప్మెంట్స్ పరంగా ప్రతి ఒక్కటి కూడా మనకి పక్కాగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, వెంచర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆర్చ్ వర్క్, వాల్, కాంపౌండ్ వాల్, డ్రైనేజెస్, సిమెంట్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ. సో పార్క్ ఏరియా మనకి 1.5 acres లో పార్క్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలా అన్ని ఫెసిలిటీస్ తో ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడే ఎందుకు తీసుకోవాలని మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో మనకి మేజర్ గా ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు అప్రూవల్, వాటర్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్, చుట్టుపక్కల కాలేజెస్, స్కూల్స్ ఆర్ హాస్పిటల్స్, సో ఇవన్నీ మేజర్ గా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో వీటన్నిటి పరంగా మనకు చూసుకున్నా గానీ ఈ వెంచర్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో చుట్టూ చాలా ఇల్లులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవును, రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుంది ఈ వెంచర్ అనేది. చుట్టూ ఇక్కడ ఈ రోడ్డు చూసుకుంటే మనకి గుండపాలెం నుంచి కలివెలపాలెం కనెక్టివిటీ ఉంటుంది. వావ్ ఎంకేకే, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన బాలాజీ బృందావనం ఇలా ఉంటే దగ్గరలో ఇంకేమైనా శ్రేయ వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ మనకి దగ్గరలోనే మనకి బాలాజీ డైమండ్ సిటీ అని ఇంకొక నుడా అప్రూవ్డ్ వెంచర్ కూడా ఉంది. అది టోటల్ 9 acres లో వస్తుంది ప్రాజెక్ట్ అనేది. సేమ్ నుడా నాప్స్ ప్రకారం ప్రతి డెవలప్మెంట్ అనేది కూడా దాంట్లో వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా బృందావన్ కి అండ్ డైమండ్ కి? సేమ్ ఎమ్యూనిటీస్. సో ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి ఎంకేకే రెడీ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా అందింది. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.